కాలుపాయ అని చెప్తున్నాను కదా. అది కాలిపోయిన తర్వాత ఈ ప్యాలెస్ ని కట్టించారు కృష్ణరాజ్ వడియార్ గారు 1897 ఇంకా 1912 15 సంవత్సరాలు పడే. 24 రాజు గారు వాళ్ళ పేరు కృష్ణరాజ్ వడియార్ అంట. వాళ్ళు 1897 ఇంకా 1912 15 సంవత్సరాలు పడే ప్యాలెస్ కట్టేదానికి. టోటలీ రీడిజైన్ చేసి ఇవి యారు 15 సంవత్సరాలు పడే ప్యాలెస్ కట్టేదానికి మొత్తం రాయి కట్టడం టోటలీ రీడిజైన్ చేసి. ఆ రోజుల్లో బ్రిటిష్ ఆర్కిటెక్చర్ వాళ్ళ పేరు వచ్చి హెన్రీ ఎర్విన్ అంట. వాళ్ళ చదువులో పనులు చేసి ఉండేది లోకల్ ఆర్కిటెక్చర్, లోకల్ క్రాఫ్ట్ మ్యాన్. ఈ ప్యాలెస్ ఏరియా అంతా 72 ఎకరాల ఫ్లాట్. ఇది 5 ఎకరాల ప్యాలెస్ కట్టుండాడు. చుట్టా 14 గుడ్లు ఉంది. ప్యాలెస్ కూడా గుడ్లాగే, దానికే చెప్పులు అలౌస్ అయ్యారు. 6 పెద్ద గేట్లు ఉంది. ప్రతి ఆదివారం పండుగ రోజుల్లో లైటింగ్ చేస్తాడు. ఆ లైటింగ్ చేసినప్పుడు ఫ్రీ ఎంట్రన్స్, లోపల అలౌస్ అయ్యారు. బయట గ్రౌండ్ లో చుట్టాల్సి పడుతుంది. 1 లక్ష బల్బులు వెలిగిపోయాడు. ఇప్పటికి వచ్చి ప్రతి ఆదివారం పండుగ రోజుల్లో గవర్నమెంటల్ హాలిడేస్ ఇప్పటికి వచ్చి ప్యాలెస్ మెయింటైన్ చేస్తుండేది ప్రభుత్వం. అంటే ఇప్పటికీ రాజుగారి ఫ్యామిలీ వాళ్ళు ఇదే ప్యాలెస్ లోనే ఉండేది. వాళ్ళు ಯಾವ భాగంలో ఉండారో మీకు లోపల నీకు చూపిస్తాను. పక్కలో ఉండేది చెక్క పల్లకి. దాని లోపల చాముండేశ్వరి అమ్మవారి స్టాచ్యూ ఉత్సవ మూర్తి అని పిలుస్తాం. పంచలోహంలో తయారించుండేది. మీరు ఎన్ని తలుపులు చూసేంతా 110 సంవత్సరాల పాత తలుపులు ఇవి. ఇదంతా మొత్తం టేకు. 2 సంవత్సరాలకు ఒకసారి దానికి పాలిష్ వార్నిష్ చేస్తాడు. ఇదంతా రాయ్ సీలింగ్ అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో డెకరేట్ చేసి ఉండేది. ఇదంతా ఒరిజినల్ పెయింటింగ్స్ 1912 చేసి ఉండేది. రండి ఇట్లా ముందుకి. బొమ్మలంతా ఇటాలీ దేశం పాలరాయ్ తయారిచ్చింది. గ్రీస్ దేశంలో తెచ్చింది ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశం. ఇంకా ఇది చెక్క మంటపం. లోపల వినాయకుడు స్టాచ్యూ పెట్టారు. పండుగ రోజుల్లో వాడుతుంటారు. ఈ పక్కుండేదంతా దేవుడి విగ్రహాలు. ఇవంతా రాజస్థాన్ ఇంకా తెచ్చి ఉండేది. దీనికి మక్రాన మార్బల్ అని పిలుస్తాం. ఇక్కడ స్టెప్పులు ఉంది. కింద చూసి కాలు పెట్టండి. సైడ్ అన్నా సైడ్. బయట కండిషన్ లో ఉంది. దసరా పండుగ రోజుల్లో దాన్ని వాడతారు. తోలు మాత్రం అసలైంది, దంతాలు అసలైంది కాదు. దీన్ని వేటాడింది కడసే రాజు గారు 1955 బండీపూర్ ఫారెస్ట్ లోపల దాన్ని స్టప్పింగ్ చేసి పెట్టాడు. ఎలా అంటే ఇదే ముఖ్య ద్వారం. ఇక్కడ ముందర గేట్ ఉంది. ఇత్తడి దీనికి ఏని గేట్ అంటేనే పిలిచేది. ఈ గోడల మీద వేసి ఉండేదంతా ఇటాలీ దేశం సెరామిక్ టైల్స్. నేల మీద వేసి ఉండేదంతా ఇంగ్లాండ్ టైల్స్. మా ఊరు దసరా పండుగ చాలా ఫేమస్. ప్రతి విజయదశమి రోజు ఉత్సవం ఇలాగుంటుంది. ఈ ఉత్సవం ప్యాలెస్ ఇంకా స్టార్ట్ అయ్యి ఊర్లోకి వెళ్తుంది 8 కిలోమీటర్స్. ఒకే ఉత్సవం ఉంది. మొత్తం 26 పెయింటింగ్లు ఉంది ఇలాగా చుట్టా. ఈ పెయింటింగ్లు అంతా ఆయిల్ పెయింటింగ్స్ బట్ట మీద గీచి గోడల మీద ఫిక్స్ చేశాడు. ఇదంతా రాజుగారి సేన, డిఫరెంట్ రెజిమెంట్, డిఫరెంట్ కెవెలరీలు అని పిలుస్తుంటుంది. అంటే 1930s లో ఇది మైసూర్ సిటీ మెయిన్ స్ట్రీట్ ఇప్పటికీ ఉంది. నార్త్ గేట్ ఎదురుగా అశోక రోడ్ అని పిలుస్తాం. బస్ స్టాండ్ వెనక. అంటే ఇప్పటికి ఇట్లా పాతకాలం ఇండ్లు లేవు. ఈ ఇండ్లంతా కొట్టేసిందేనే కొత్త ఇండ్లు కట్టాడు. కనపడడానికి కష్టమైతుంది. ఈ 26 పెయింటింగ్లు గీచింది 6 జనాల లోకల్ ఆర్టిస్టులు. 1934 to 1945 11 సంవత్సరాలు పడే పెయింటింగ్లే గీచేదానికి. ప్యాలెస్ కట్టేదానికి 15 సంవత్సరాలు. పెయింటింగ్లు గీచేదానికి 11 సంవత్సరాలు. ఈ పెయింటింగ్ల స్పెషాలిటీ ఏంటి అంటే అసలైన ముఖాలే గీచి ఉండేది. వీళ్ళంతా రాజుగారి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళే రియల్ ఫేసెస్. అంటే పెయింటింగ్ల స్పెషాలిటీ ఏంటంటే రియల్ ఫేసెస్, మరి ఇల్యూషన్ పెయింటింగ్లు ఇవి. సి బేబేస్ మీరు ఇక్కడ రమ్మా, ఇక్కడ రమ్మా. ఇట్లా నిల్చుకుంటే మీరు ఉత్సవం పూర్తి ఈ పక్క వస్తుంది ఇలాగా. ఇక్కడ వాళ్ళ షూస్, వాళ్ళ మకాలు చూసుకొని నడవండి. మీరు ఎలాగ నడుస్తుంటారో మీ పక్క అలాగే తిరుగుతుంటుంది. రండి. అందరూ రండి ఈ పక్క. ఇట్లా రండి, వచ్చేయండి అందరూ ఈ పక్క వచ్చేయండి. మా గ్రూప్ రండి సార్, ముందరకు రండి సార్.
ఇది కళ్యాణ మండపం. ఆ రోజుల వాడు వెడ్డింగ్ ఫెస్టివల్ సెరమోనీస్ బర్త్డే పార్టీలు అంతా ఇక్కడే జరుగుతుండేది. ఇక్కడ ఫంక్షన్ జరిగేది రెండు బంధువులంతా మీద గ్యాలరీలో కూర్చుంటుంటారు. ఆ షెండలియర్ జగోస్లవాకియన్ ఇంకా తెచ్చుండేది. కింద టైల్స్ అంతా ఇంగ్లాండ్. మరి ఈ స్తంభాలు చూస్తున్నారా, ఇదంతా కాంక్రీట్ కాదు, ఇదంతా ఇనుము, కాస్ట్ ఐరన్. ఇదంతా యునైటెడ్ కింగ్డమ్ ఇంకా ఆ రోజుల్లో షిప్స్ వేసి ఇక్కడ అసెంబుల్ చేసి పెయింట్ చేశాడు. ఇప్పుడుకుంటే రాజుగారి ఫ్యామిలీ వాళ్ళు దీన్ని వాడుతుంటారు. వాళ్ళు వాడేటప్పుడు ప్యాలెస్ ని క్లోజ్ చేస్తారు. వాళ్ళు ఇదే ప్యాలెస్ లోనే కర్మం చేస్తుంటేది. చూడండి అక్కడ తలుపులు క్లోజ్ చేశారా, దాని వెనాక ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. 40% రెసిడెన్షియల్ పార్ట్, 60% ఓపెన్ గా పెట్టారు జనాలు చూసేదానికి. ఈ ప్యాలెస్ కట్టింది 24వ రాజుగారు కృష్ణరాజ్ ఒడియర్. వాళ్ళ 1912 చెప్పాను, 32 వయసు. అతని పేరు యదువీర్ ఒడియర్. అంటే అతని పెండ్లి ఇక్కడే జరిగింది 6 years బ్యాక్. అతని పెండ్లి అయింది రాజస్థాన్ రాజ్పుత్ రాజ్కుమారిని. ఆ అమ్మ గర్భవతి ఆయ. సీమంతం కూడా ఇక్కడే జరిగింది. ఇప్పుడు 6 ఏళ్ళైనాక బాబు కూడా పుట్టాడు. మొన్న ఎలక్షన్లో నిల్చుకొని బీజేపీని ఇంకా గెలిచాడు ఎంపీగా ఫస్ట్ టైం. ఎంపీ బీజేపీని ఇంకా రండి. దీవళి గురించి ఎవరు లేరు, అందరూ చచ్చిపోయింటారు. ఇప్పుడు ఎవరు ఉండారు, వాళ్ళ ఫోటోగ్రాఫ్లు ఇక్కడ పెట్టలేదండి. వీళ్ళే కృష్ణరాజు ఒడియర్ ప్యాలెస్ కట్టింది. మా రాజ్యంలో మొత్తం డెవలప్మెంట్స్ అంతా ఇతనే చేసింది. అతను చచ్చిపోయింది 1940లో. కూర్చుండారే, అది సింహాసనం, మీకు దొరకదు చూసాకి. ఆ సింహాసనం చూడాలి అంటే మీరు దసరా పండుగలో ఇక్కడికి రావాలి. దసరా పండుగ అంటే అక్టోబర్ మంత్లో 1 నెల ముహూర్తం ప్రకారంగా బయట పెడతాడు ఆ సింహాసనంని. దసరా అయిన తర్వాత లాకర్లో క్లోజ్ చేస్తాడు. 280 కిలో బంగారులో తయారించిన బంగారు సింహాసనం, 280 kilos గోల్డ్. వాళ్ళ అమ్మ నాన్న ఈ పక్క, వాళ్ళమ్మ నాన్న ఈ పక్క, ఈ పక్క ఉండేది చల్లి బావ, రాజుగారికి చల్లి బావ. రండి ముందరికి. తర్వాత ముగ్గురు కూతురులు, 2 మనుమరాలు. కృష్ణరాజ్ ఒడియర్ గారు ఒక వయసు బిడ్డ అప్పుడు బండిలో కూర్చోండేది అక్కడ. ఆ పక్క పణుకో ఉండేది. వాళ్ళ జొతలో ఉండేది చిన్నక్క పెద్దక్క. ఆ బిడ్డ పెయింటింగ్ జాండ్రా అంట. రాజుగారికి మంచి స్నేహితులుగా ఉండరు. వాళ్ళకి జ్ఞాపకాని కోసం ఈ పెయింటింగ్లు ఇక్కడ పెట్టాడు. ఇదంతా రాజుగారికి వచ్చిండే గిఫ్ట్స్ అండి. ఇదంతా గంధం చెక్క, ఏనుగు దంతాల్లో చేసి ఉండేది, దంతాల ముక్కలు. ఈ పక్క ఉండేదంతా వెండిలో చేసి ఉండేది. ఇదంతా వేరే రాజ్యం రాజుగారి ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళకి ఇచ్చి ఉండేది గిఫ్ట్స్. రాజుగారి కాలంలో రాజుగారు ఉత్సవంలో ఇలా భాగవహిస్తూ ఉంటారు. ఏనుగు మీద బంగారు పల్లకిలో కూర్చొని. ఇప్పటికీ ఏనుగుని ఇలాగా అలంకారం చేసి బంగారు పల్లకి కట్టి రాజుగారు కూర్చోరు. రాజుగారు బదులుగా వాళ్ళ కులదేవి చాముండేశ్వరి అమ్మవారు స్టాచ్యూ పెట్టి ఊరెక్కిస్తారు. ఇది రాజుగారు సాకిన ఏనుగ. ఆ రోజుల్లో పెద్ద ఏనుగ, పేరు వచ్చి రాజేంద్ర అంట. ఈ ఏనుగ సచ్చినప్పుడు దానికి వయసు వచ్చి 85 years, 80 సంవత్సరాలు. ఆ ఏనుగు దంతాలని కట్ చేసి షో పీస్ గా లోపల పెట్టుండాడు. లోపల చూపిస్తాను మీకు. ఈ స్థలంలో ఇప్పటికీ రాజుగారి ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఏనుగులు గుర్రాలు బండ్లంతా తెస్తారు. ఇక్కడ తెచ్చిందని వాళ్ళ తాత కాలం ఇంకేం జరుపుకొని వచ్చింది సంప్రదాయం ప్రకారంగా వాళ్ళు రాయల్ సెరమనీస్ అంతా ఇక్కడ నడిపించుకుంటారు. ప్రతి దసరా పండుగలో నవమి రోజు ఒక అఖాడం కడతారు ఇక్కడ మొన్న ఇసుకతో. విజయదశమి రోజు తెల్లవారు మనుషులు ఇక్కడ కుస్తీ కూడా ఆడతారు. దానికి కుస్తీ అఖాడం అనిపించేది. అక్కడ 2 పులులు స్టాచ్యూ పెట్టారు చూడండి. అది రాయిలో కత్తినట్లు కనపడుతుంది. రాయి కదా, అది కంచు, బ్రౌన్స్ మెటల్. లోపల 2 ఉంది, బయట గ్రౌండ్ 6 షో పీస్లు ఉంది. దాని వెనక హిస్టరీ కానీ ఏమీ లేదు, ఊరికే డెకరేట్ చేసి పెట్టాడు. ఇక్కడ ముందర వెళ్తే ఒక లిఫ్ట్ ఉంది చూడండి, అంటే నడిచేది చెడిపోయింది. రండి. ఆ రోజుల్లో ఇది రాజుగారికి డ్రెస్సింగ్ రూమ్ అండి. ఈ రూమ్ డ్రెస్సింగ్ రూమ్. ఇక్కడ మీకు చూసేదానికి ఇదంతా 100 సంవత్సరాల పాత డ్రెస్సింగ్ టేబుల్. ఇటలీ దేశం ఉంది, కట్ గ్లాస్. గాజు చీరలు కూడా పెట్టాడు, అది కూడా అక్కడదేనే. 2 వెండి చీరలు వచ్చి ఆ రోజుల్లో విఐపీలకు వాడుతుంటారు. గడిసిగా లార్డ్ మౌంట్ బ్యాటన్ బ్రిటిష్ వైస్రాయ్ కోసం వాడుండే చీరలు. మద్యం లేని
ఆ పక్క వినాయకుడి స్టాచ్యూ, మధ్యంలో వైల్డ్ బైసన్ హాల్, ఆ పక్క సరస్వతి దేవి స్టాచ్యూ. ఇప్పటికి వైల్డ్ బైసన్ ఇప్పటికి వచ్చి దీనికి ఓల్డ్ ఫర్నిచర్ రూమ్ అని పిలుస్తాం. ఇవన్నీ దేవుని విగ్రహాలు ఇప్పటికే పండుగ రోజుల్లో వాడుతుంటారు. మీకు ఈ బంగారు సింహాసనం దొరకదు చూసేకి. బంగారు పల్లకి చూడొచ్చు, ఏనుగు మీద కట్టేది. దానికి అంబారి అని పిలుస్తాం. 80 కిలో బంగారు, అది 80 కిలోస్ గోల్డ్. రండి చూడండి. ఇక్కడ తీసుకోండి తీసుకోండి, ఫోటోలు తీసుకొని ముందరకు రండి. ఫోటోలు తీసుకొని ముందరకు రండి. జనాలకి అన్ని ఊర్లో సర్పంచ్లు అంటూ ఉంటుంటారు, చాన్బోగులు పటేళ్ళు అంటారు. వాళ్ళే డిసైడ్ చేస్తుంటారు. ఇక్కడ వరకు ఎవరు వస్తుండే. రాజుగారు 9 రోజులు బంగారు సింహాసనం మీద ఇక్కడ మధ్యంలో సాయంకాలం టైం కూర్చొని దసరా పండుగలో ప్రజలకి దర్శనం ఇస్తుండ్రు, మాట్లాడుతుండలేదు. దానికి దసరా దర్బార్ అని పిలుస్తుండే. రాజుగారు ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రజలంతా బయట చేరుతుంటారు, ప్యాలెస్ లైటింగ్ వేస్తుంటారు. వాళ్ళ ఆడవాళ్ళు, బంధువులు ఆడవాళ్ళు అంతా మీద గ్యాలరీలో చుట్టా కూర్చుంటుంటారు. 2 పక్కలు గ్రీన్ కలర్ గ్యాలరీస్, ఇన్వైటీస్. ఈ పక్క మంత్రిలో, ఆ పక్క దర్బారీలో. మధ్యం గ్రౌండ్లో కల్చరల్ ప్రోగ్రామ్. ఆఖరి రోజు ఇక్కడ ఇంకా ఉత్సవం. 14 గుడ్లు ఉంది అని చెప్పాను మీకే. అది శివుని గుడి, భువనేశ్వరి అమ్మవారి గుడి, అదే ముఖ్య ద్వారం. అది గాయత్రీదేవి గుడి, అది విష్ణు పరమాత్మ గుడి. ఇప్పుడు 5 years బ్యాక్ లోపలికి అలో చేస్తుండ్రు చుట్టేదానికి, అమ్మవారి పెయింటింగ్లు చూసేదానికి. వచ్చిన సచిన్ జనాలంతా గీరి పాడు చేశారు. ఆ డౌన్ పార్ట్ రెస్టరేషన్ చేసి క్లోజ్ చేశాడు. ఈ సీలింగ్ షాండిలియర్స్ అంతా బెల్జియం దేశం. సీలింగ్ పెయింటింగ్ చూస్తున్నారా ఇదంతా? సార్ లోపల పిచ్చుకండి అట్లా పంపించకూడదు. సెక్యూరిటీ చూస్తాడే తిడతాడు. మధ్యంలో బ్రహ్మ, విష్ణు, లక్ష్మి, శివ, పార్వతి, చాముండేశ్వరిని గీచాడు. 2 పక్కల దశావతారం కూడా గీచాడు. వీళ్ళు సాన ధార్మికులు. వీళ్ళు అంటే నో బిజినెస్ ఆఫ్ డ్రింకింగ్, డైనింగ్, డ్వెల్లింగ్, డాన్సింగ్ ఈ ప్యాలెస్ లో. చాలా ధార్మికులు. అంటే ఇప్పటికి వచ్చి ఇక్కడ లోపల ఏం జరగదండి, అంతా స్టేజ్ కట్టి బయట జరుగుతుంది. అర్థమైనా? ఇది పబ్లిక్ దర్బారాలు. నెక్స్ట్ పిలుచుకొని ప్రైవేట్ దర్బారాలకి. అదే చాలా అందమైన స్థలం మీరు చూసేదానికి, ప్రైవేట్ దర్బారాలు. దాన్ని చూసిన తర్వాత కిందికి వేస్తాం. అన్న ఇక్కడ చేసింది కింద ఇక్కడ వుడెన్ షీట్స్ మీద చేసి ఒక్కొక్క పీస్ ని ఫిక్స్ చేశాడు. వుడెన్ షీట్, చెక్క షీట్స్. అది స్క్రీన్ కండిషన్ లో ఉంది, ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. దర్బార్ లిఫ్ట్ అని పిలుస్తాం. అవును, ఇప్పుడు స్టాప్ యూజ్ చేస్తుండేది. ఇదంతా కన్సీల్డ్ ఎలక్ట్రిక్ వైరింగ్ జంక్షన్ బాక్స్, అడ్వాన్స్ టెక్నాలజీ 1912లో. చాలా అందమైన తలుపులంతా రోజుడ్డు దంతాల ముక్కలు. అవి తెల్లగుండేదంతా దంతాల ముక్కలు, ఐవరీ. దంతాల ముక్కలు అంటే ఐవరీ, దంతాలు అంటే తెలీదా? దాని ముక్కలు అంటే పీసెస్. వెస్టర్న్ స్టైల్లో ఉంది. లోపల వినాయకుని గుడి, ఇప్పటికీ రాజుగారి ఫ్యామిలీ వాళ్ళది ప్రైవేట్ గుడి. రోజు 2 టైంలు ఇక్కడ పూజ జరుగుతుంది. అట్లా తలుపులు ఈ పక్కన ఉంది చూడండి, ప్లాస్టిక్ షీట్ తో లామినేట్స్ వేశాడు ప్రొడక్షన్ కోసం. రండి ఇప్పుడు లోపలికి అందరూ. రండి ముందరకు రండి. ఈ స్థలానికి ప్రైవేట్ దర్బారాలు అని పిలుస్తాం. దాని అర్థం ఏంటి అంటే, ఆ రోజులైతే క్యాబినెట్, మంత్రి మండలం. ఇదంతా అప్పుడు పోయిన బంగారు పూత. ఇది బెల్ మెటల్ స్ట్రక్చర్లు ఇవి. 3 పక్కల సీలింగ్ అంతా మొత్తం టేకు.
మధ్యంలో స్టైన్ గ్లాసెస్ సీలింగ్ స్కాట్లాండ్ది, షాండిలియర్స్ బెల్జియం దేశంది, మీద గ్యాలరీ ఊరికే డెకరేట్ చేశాడు అంతేనే. ఇప్పటికొచ్చి ఆ స్టాచ్యూస్ చూస్తున్నారే రాజమాత, అదేం చాలా పాత స్టాచ్యూలు కాదు అది. అంటే 5 months బ్యాక్ దాన్ని పెట్టి ఉండేది ఇక్కడ, జస్ట్ 5 months బ్యాక్. ఇప్పటికొచ్చి దసరా పండుగలో బంగారు సింహాసనం ఇక్కడ బయట పెడతాడు ముహూర్తం ప్రకారంగా. డే టైంలో మీరు వస్తాయంటే చూడొచ్చు. సాయంకాలం క్లోజ్ చేస్తాడు పండుగలో. బయట కల్చర్ ప్రోగ్రామ్, ప్యాలెస్ లైటింగ్. ఆ సమయంలో ఎప్పుడుండే రాజుగారు మొత్తం దర్బార్ డ్రెస్లో వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు అక్కడ వాళ్ళ పూజలు అంతా జరుగుతుంది, వాళ్ళ సెరమనీస్ అంతా జరుగుతుంది పాతకాలంగా. అంటే దాన్నంతా చూసేకి జనరల్ పబ్లిక్ అలౌస్ అయ్యారు. వాళ్ళ ఇన్వైటీస్, వాళ్ళ రిలేషన్ మాత్రం. దానికి ఆ సింహాసనం ఇక్కడ బయట పెట్టేది సెక్యూరిటీతో. అంబా విలాస్ ప్యాలెస్ అని పిలుస్తాము, దుర్గాదేవి పేరు. ఇక్కడ వెండి తలుపు మీద విష్ణు పరమాత్ముడు, ఆ సెంట్రల్లో శివ పార్వతి బాలకృష్ణ స్టాచ్యూలు కార్వింగ్ చేశాడు. లోపలికి వచ్చేదానికి బయటకు వెళ్ళేదానికి ఇదే ముఖ్య ద్వారం. అంబా విలాస్ మా ద్వారం అని పిలుస్తాం దానికి. ఆ రోజుల్లో కృష్ణరాజు ఉడియర్ గారు ఈ ప్యాలెస్ కట్టేదానికి 42 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉండ్రి. 42 lakhs 1912. చాలా డబ్బున్న రాజులకు వీళ్ళు అవునండి. ప్రాపర్టీ కొన్ని వీళ్ళు ఉండ్రి హైదరాబాద్ నిజాం ఉండే, సింధియా తలుపుని ఇంకానే వాళ్ళు లోపలికి వెళ్తుండింది దర్బార్కి. ఈ పక్క 4 చిన్న తలుపులు ఉంది. చక్క ప్యాలెస్ కాలినప్పుడు మిగిలింది ఈ తలుపులు మాత్రం. దాన్ని షోపీస్ గా గోడ్లకి అటాచ్ చేసి పెట్టాడు. దాని వెనక 50 రూములు కానీ ఏమీ లేదండి, జస్ట్ డెకరేటెడ్.